కార్ ఎందుకు ఆగిపోయింది ప్రవీణ్? తెలీదు, బహుశా హీట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో ఇంకా నీళ్లున్నాయి, అయినా ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఎవరినైనా మెకానిక్ని పిలవాల్సి ఉంటుంది. మెకానిక్గా ఈ టైంలోనా? పైగా ఇలాంటి చోట ఎవరు దొరుకుతారు? నిజమే, ఇక్కడైతే ఎవరు ఉండకపోవచ్చు. మనం మార్నింగ్ దాకా వెయిట్ చేయక తప్పదు. మార్నింగ్ దాకానా? ఇలా నడి రోడ్డు మీద? బుల్బుల్, అక్కడ నాకేదో లైట్ కనిపిస్తోంది. మనకెవరైనా హెల్ప్ చేయగలరేమో, వెళ్ళి చూద్దాం పదా. రా. ఏమైంది? ఒకవేళ ఇదంతా నీ ప్లాన్ కాదు కదా? కార్ పాడైపోవడం, ఇక్కడ ఎవరు ఉండకపోవడం, ఆల్ దట్. బుల్బుల్, నేనెందుకు చేస్తాను ఇలా? నువ్వు నాకు నీ నిర్ణయం గురించి చెప్పేశావు కదా. నేనంటే ఇష్టం లేనప్పుడు రాత్రంతా నేను నీతో ఉండాలని ఎందుకు అనుకుంటాను? ఇక వస్తావా లేక ఇక్కడే నిలబడి చూస్తూ ఉంటావా? ఒకవేళ ఆ లైట్ కూడా ఆరిపోయిందంటే మనం అక్కడికి చేరుకోలేం. దానికి నేనే కారణం అంటావు నువ్వు. వస్తున్నాను. వావ్, వాటి ప్లేస్ కదా. ఇక్కడికి ఎవరైనా వస్తారేమో అని లైట్ వేసినట్టున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. లోపల ఎవరైనా ఉన్నారా? వావ్, ఇది చాలా బాగుంది. వాట్ వావ్? బుల్బుల్, నేను నా లైఫ్లో ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలేదు. అది సినిమాలో జరుగుతుంది కదా, హీరో హీరోయిన్స్ అడవిలోకి వెళ్తారు, దారి తప్పుతారు, తర్వాత వర్షం పడుతుంది, పాట పడతారు, మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ చేస్తారు. అవునా ప్రవీణ్? నువ్వు హీరోయి కాదు, నేను హీరోయిన్ కాదు, అలాగే ఇది సినిమా కూడా కాదు. నువ్వు రొమాంటిక్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. యు రైట్. ఇలాంటివన్నీ కూడా సినిమాల్లోనే జరుగుతాయి. రియల్ లైఫ్లో అయితే ప్రేమించేవాళ్ళు